బాబు టార్గెట్ పెట్టుకున్న 1,00,000 ఓట్ల మెజార్టీ సాధిస్తారా లేక గత 2 ఎన్నికల్లోనూ గట్టి పోటీనిచ్చిన వైసీపీ ఈసారి మరింత పట్టు బిగుస్తుందా అనేది ఉత్కంఠ రేపుతోంది. చంద్రబాబు కోట కుప్పంలో ఏంటి పరిస్థితి? వైనాట్ 175 అంటూ పెద్ద టార్గెట్ పెట్టుకున్న వైసీపీ 175 నెంబర్ నియోజకవర్గమైన కుప్పంపై ఎలాంటి స్కెచ్లు వేస్తోంది? చంద్రబాబు కోటను బద్దలు కొట్టడం సాధ్యమా? గత 4 దశాబ్దాలుగా పసుపు జెండా తప్ప మరో అజెండా ఎరుగని కుప్పం ఓటర్లు అధికార పార్టీ గాలానికి చిక్కుతారా? చంద్రబాబుకే మరోసారి జై కొడతారా? కుప్పంలో కనిపించబోయే సీన్ ఏంటి? కుప్పం తెలుగుదేశం పార్టీ కంచుకోట. పార్టీ అధినేత చంద్రబాబుకు పెట్టని కోట. శత్రు దుర్భిత్యంగా చంద్రబాబు నిర్మించుకున్న కుప్పంలో ఈసారి అసెంబ్లీ ఫైట్ తీవ్ర ఉత్కంఠగా మారుతోంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇంతవరకు పసుపు జెండా తప్ప మరో జెండా ఎరుగని కుప్పం ఓటర్లు కుప్పం ఎమ్మెల్యేగా ఉంటూనే 3 సార్లు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు చంద్రబాబు. 1989లో కుప్పంలో అడుగుపెట్టిన చంద్రబాబు ఇప్పటి వరకు 7 సార్లు వరుసగా గెలుస్తూనే వస్తున్నారు. ఇప్పుడు 8వసారి కుప్పంలో పోటీ చేయనున్నారు చంద్రబాబు. ఈసారి భారీ టార్గెట్ని పెట్టుకున్నారు. 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిచి 4వసారి సీఎం అవ్వాలన్నది చంద్రబాబు పంతం. ఇక వైసీపీ కూడా కుప్పంపై భారీ ప్రణాళిక రచిస్తోంది. కుప్పంలో చంద్రబాబును అష్టదిగ్బంధనం చేసి అటు రాష్ట్రంలో అధికారం సాధించడమే కాకుండా కుప్పంలో తొలిసారి జెండా ఎగరేయాలని బలంగా కోరుకుంటోంది. యువనేత ఎమ్మెల్సీ భరత్ను రంగంలోకి దింపింది. గత 2 ఎన్నికల్లో ఎమ్మెల్సీ భరత్ తండ్రి రిటైర్డ్ ఐఏఎస్ చంద్రమౌళి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీ భరత్ టీడీపీ అధినేతకు సవాలు విసురుతున్నారు. కుప్పంలో సామాజిక సమీకరణాల విషయానికొస్తే ఇక్కడ బీసీలోని వన్యకుల క్షత్రియ సామాజిక వర్గం ఓటింగ్ ఎక్కువ. దాదాపు 65,000 నుంచి 70,000 ఓట్లు ఈ సామాజిక వర్గానివే ఉన్నాయి. ఇక ప్రత్యర్థి ఎవరైనా చంద్రబాబుదే ఇక్కడ పై చేయిగా వస్తోంది. వైసీపీకి ముందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చంద్రబాబుకు గట్టి పోటీ ఇచ్చేవారు. సుబ్రహ్మణ్యం రెడ్డి అనే కాంగ్రెస్ నేత 15 ఏళ్ల పాటు చంద్రబాబుని ఢీకొట్టారు. చంద్రబాబు విజయపరంగా బ్రేక్ పడకపోయినా వైసీపీ ఆవిర్భావం తర్వాత కుప్పంలో బాబు ఆధిపత్యానికి చెక్ చెప్పే పరిస్థితికి ఎదిగింది వైసీపీ. 2014లో చంద్రబాబుకు ప్రత్యర్థిగా పోటీ చేసిన చంద్రమౌళి 55,000 ఓట్లు సాధించారు. గత ఎన్నికల్లో సుమారు 70,000 ఓట్లు కొల్లగొట్టారు. గత 35 ఏళ్లలో చంద్రబాబుకు ప్రత్యర్థులుగా పోటీ చేసిన ఏ ఒక్కరికి 50,000 ఓట్లు రాలేదు. ఆ రికార్డును బద్దలు కొట్టిన చంద్రమౌళి 50,000 ఓట్ల మైలురాయిని దాటడమే కాకుండా బాబు మెజార్టీని భారీగా తగ్గించడంలో ప్రధాన భూమిక పోషించారు. అయితే గత ఎన్నికల తర్వాత అనారోగ్యంతో చంద్రమౌళి మరణించడంతో ఇప్పుడు ఆయన కుమారుడు భరత్ను రంగంలోకి దింపింది వైసీపీ. కుప్పం ఇన్ఛార్జ్ బాధ్యతలతో పాటు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి నైతిక మద్దతు అందిస్తోంది. అయితే కుప్పంలో చంద్రబాబుని ఓడించడం అంత ఈజీ కాదనే విశ్లేషణలు ఉన్నాయి. ఒకప్పుడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే కుప్పంలో ఇప్పుడు ఎంతో మార్పు కనిపిస్తోంది. కుప్పం అభివృద్ధిలో అడుగడుగున చంద్రబాబు మార్పు కనిపిస్తోంది. 4 మండలాల్లో గ్రామాన విశాలమైన రోడ్లు కుప్పం నియోజకవర్గ ప్రత్యేక ఆకర్షణ. అధునాతన ప్రభుత్వ భవనాలు కుప్పం సొంతం. ఇజ్రాయెల్ సేద్యం, మైక్రో డ్రిప్ ఇరిగేషన్ వ్యవసాయ విధానాలను కుప్పం వాసులకు పరిచయం చేశారు చంద్రబాబు. ఇంజనీరింగ్, మెడికల్ కళాశాల సైతం కుప్పంలో ఉంది. ఇది వరకు ఏడాదికి 1 లేదా 2 సార్లు మాత్రమే చంద్రబాబు కుప్పం వెళ్లేవారు. గత ఏడాదిన్నర కాలంగా 3 నెలలకు ఒకసారి చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారు. సొంత ఇంటి నిర్మాణానికి పూనుకున్నారు. కుప్పంలో చంద్రబాబు ఎంత స్ట్రాంగ్ అయినా గత 5 ఏళ్లలో అధికార బలంతో వైసీపీ కూడా పుంజుకున్నట్లే కనిపిస్తోంది. కుప్పం మున్సిపాలిటీతో పాటు పంచాయతీ ఎన్నికల్లో హవా చూపింది. చంద్రబాబు చిరకాల రాజకీయ శత్రువు మంత్రి పెద్దిరెడ్డి కుప్పంపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో టీడీపీ జోరుకు కళ్ళెం వేయగలిగింది. టీడీపీ కంచుకోటల్లాంటి గ్రామాల్లో వైసీపీ అడుగులు వేసింది. 30 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు కుప్పంకు ఏమీ చేయలేదంటూ వైసీపీ ప్రచారం మొదలుపెట్టింది.
మొత్తానికి కుప్పంలో ఈసారి పోటీ ఆసక్తికరంగా మారింది. బాబు టార్గెట్ పెట్టుకున్న 1,00,000 ఓట్ల మెజార్టీ సాధిస్తారా లేక గత 2 ఎన్నికల్లోనూ గట్టి పోటీనిచ్చిన వైసీపీ ఈసారి మరింత పట్టు బిగుస్తుందా అనేది ఉత్కంఠ రేపుతోంది. ఏది ఏమైనా టీడీపీ అధినేతకు సొంత నియోజకవర్గంలో బలమైన ప్రత్యర్థిని తయారు చేయడంలో వైసీపీ సక్సెస్ అయిందనే విశ్లేషణలు ఉన్నాయి. మరి ఈ బలం బాబుని ఓడించేంత స్థాయిలో ఉందా అనేది మాత్రం ప్రశ్నార్థకం. విశ్లేషణలు ఎలా ఉన్నా పార్టీల అంచనాలు ఏమైనా సరే వరుసగా 8వసారి పోటీ చేస్తున్న చంద్రబాబు మెజార్టీ ఎంతన్నదే అందరిలోనూ ఆసక్తి పుట్టిస్తోంది.